నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. గురుగారు, శ్రావణ మాసం మొత్తం కూడా పవిత్రమైన మాసం అని మీరు ఇందాక గత వీడియోలో చెప్పడం జరిగింది. అయితే శ్రావణ మాసంలో కేవలం వరలక్ష్మి వ్రతాలే కాకుండా నాగపంచమి, అలాగే పౌర్ణమి ఇలా అనేక ఇంకా ప్రాముఖ్యత ఉన్న రోజులు కూడా రావటం జరిగింది. ఒకసారి అవును. వాటి గురించి చెప్పండి గురుగారు. తప్పనిసరిగా నాన్న. మనకి నాగుల చవితి, నాగపంచమి ఇట్లాంటివి చేస్తూ ఉంటాం మనం. అవును. ఈ నాగపంచమి అనేటువంటిది కూడా ఒక మాట చెప్పాలంటే సౌతర్న్ నార్త్. హ్మ్. దీని ప్రకారం తీసుకోవాల్సిందే. మనం కార్తీక మాసంలో నాగుల చవితి చేస్తాం. అవును గురుగారు. అవునా? వాళ్ళేంటి ముఖ్యంగా ఉత్తర భారతదేశం నుంచి వచ్చింది నాగపంచమి నాగపంచమి మనకి. ఈ నాగపంచమి మనం చేయకూడదా? చేయాలి. నార్త్ ఖచ్చితంగా అయినా, సౌత్ చేస్తారు. అయినా అవును. ఇండియా, భారతదేశం భారతదేశమే. అఖండమైనటువంటి భారతదేశం. ఏదైనా సంప్రదాయమే. అవును. దాంట్లో ఏమాత్రం కూడా సమస్య ఏం లేదు. నాగపంచమికి చేయడం ద్వారా అసలు నాగులకి ఎందుకు చేయాలి అనేటువంటి విషయానికి వస్తే, ప్రశ్నలు వస్తాయి. మనకి మన శరీరంలో కూడా ప్రతి ఒక్కరికి సర్పం ఉంటుంది. హ్మ్. ఎక్కడ? బ్యాక్ బోన్ ఇక్కడి నుంచి తీసుకుంటే మనకి అవును గురుగారు. ఈ పై దాకా పై వరకు. వెళ్ళినప్పుడు ఇది పడగలాగా ఉంటుంది. మొత్తం అవును. ఇలా వస్తుంది. దీన్నే సర్పం అంటాం. ఇక్కడ మనకి షట్ చక్రాలు అంటాం. హ్మ్. శరీరంలో ఉండేటువంటి చక్రాలు. మనకి ఇవి మొత్తం దేని ఆధీనంలో ఉంటాయంటే సర్పాధీనంలో ఉంటాయి. హ్మ్. అంటే జ్ఞానానికి ప్రతీక సర్పము అనేటువంటిది ఒకటి. అలాగే సంపూర్ణమైనటువంటి ఆరోగ్యానికి ప్రతీక కూడా సర్పమే. ఓకే. సంతాన యోగదాయకమైనటువంటి శక్తిని కలుగజేసేది కూడా సర్పమే. సర్పమే. వివాహానికి వివాహ యోగాన్ని కలుగజేసేది, వివాహానికి సంబంధించినటువంటి దోషాలు నివారణ చేసేది సర్పమే. అలాగే వీటితో పాటు మనం తినడానికి తిండి కూడా అవకాశం ఇచ్చేటువంటి, అంటే మనకు దొరికేటువంటి పరిస్థితి కలగడానికి అవకాశం కలిగించేది కూడా సర్పాలే. పూర్వకాలంలో కాదు, ఇప్పుడు కూడాను మనకి నాగుల విగ్రహానికి ఎక్కువగా పాలు పోయడం ఇవి చేస్తూ ఉంటాం. అవును గురుగారు. నాగుల పంచమికి, నాగుల చవితికి విడిగి చేస్తూ ఉంటాం. పూర్వకాలంలో పొలాలు, హ్మ్. గట్లు, పంటలు వేసేవాళ్ళు. అవును. ఈ గట్లలో చిన్న చిన్న బొక్కలు చేసుకుంటూ ఎలుకలు ఎక్కువగా ఉండేవి. హ్మ్. ఎలుకలు ఏం చేస్తాయి? ఈ పంటను కొరికేసేవి. మనకు పంట ఎక్కడ ఉంటుంది? ఉండదు కదా. ఈ ఎలుకల్ని ఏవి భక్షించేది? పాము. పాము. కాబట్టి మనకు ఆహారం కూడా వాటి వల్ల వస్తుందని చెప్పుకోవడానికి ఒక అవకాశం ఉంది. తప్పనిసరిగా అందుకని రైతులు ఎక్కువగా నాగదేవతకి ఎందుకు పూజ చేస్తారు అంటే వాళ్ళ పంటని కాపాడేటువంటి, సంరక్షణ చేసేటువంటి శక్తి సర్పాలకు ఉంది కాబట్టి సర్పాలకు పూజ చేయటం అనేటువంటిది ఒక ఇది వచ్చింది. దాంతోపాటు మనకి కుజగ్రహం, ముఖ్యంగా మన జాతకంలో కుజదోషాలు, సర్పదోషాలు ఇవి ఎక్కువగా చెప్తూ ఉంటాం మనం. జాతకంలో కుజుడు లగ్నంలో కావచ్చు, అలాగే 4వ స్థానం కావచ్చు, 7వ స్థానం కావచ్చు, 8వ స్థానం కావచ్చు, 12వ స్థానం కావచ్చు, అలాగే 8వ స్థానం కావచ్చు. ఈ స్థానాల్లో కుజుడు ఎక్కడన్నా ఉంటే కుజదోషం వస్తుంది. దాంతోపాటు సర్పదోషం, రాహుకేతు గ్రహాల వల్ల వచ్చేటువంటిది సర్పదోషం. జన్మంలో రాహు ఉన్నా, కేతు ఉన్నా, చంద్రుడితో కలిసి ఉన్నా, కుజస్థానంలో ఉన్నా, కుజుడితో కలిసి ఉన్నా, లగ్నం కావచ్చు, 2వ స్థానం కావచ్చు, 4వ స్థానం కావచ్చు, 8వ స్థానం, 7వ స్థానం కావచ్చు, 12వ స్థానం కావచ్చు, 10వ స్థానంలో కావచ్చు, రాహుకేతులు ఎవరు ఉన్నా లేదా కుజుడితో కలిసి ఉన్నా, కుజస్థానాల్లో ఉన్నా మనకు సర్పదోషం వస్తుంది. సర్పదోషాల వల్ల ఏం కలుగుతుంది? సంతాన యోగం ఆగిపోతుంది హ్మ్. ముఖ్యంగా. దాంతోపాటు వివాహాలు అవ్వడం ఆగిపోతాయి. అలాగే జీవన విధానం ముందుకు వెళ్ళటం ఆగిపోతుంది. ఏ రకమైనటువంటి పనులు కాకుండా ఆటంకాలు వచ్చేసి అక్కడికక్కడ ఇదవుతుంటారు చూసారా? ఇవన్నీ కూడాను రాహుకేతుల వల్ల కలిగేటువంటి లక్షణాలు. వీటన్నిటికీ అధిపతి ఎవరు? సుబ్రహ్మణ్యేశ్వరుడు. అవును. సర్పం, రాహుకేతులు ఉండడమే సర్పాకారంలో ఉంటాయి. అవునా? కుజగ్రహానికి అధిపతి ఎవరు? సుబ్రహ్మణ్యేశ్వరుడు. ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ఏ రూపంలో ఉంటారు? ఆయన స్కందుడు అనేటువంటి ఒక పేరు ఉంది. ఈ స్కందుడు సర్ప రూపంలో ఉంటాడు. స్కందమాత పుట్టినటువంటి వాడే ఈ సర్ప జాతి అంతా కూడా. మానసాదేవి సంతానం అంటారు వీళ్ళందరినీ ఓకే. కూడా. కాబట్టి ఈ సర్ప జాతిని పూజ చేయడం ద్వారా నాగపంచమి రోజున విగ్రహాలకి పూజ చేయడం కావచ్చు, పుట్టలో పాలు పోయటాలు. పుట్టలో మాత్రం పొరపాటున పాలు పోయొద్దు. ఓన్లీ విగ్రహాలకి మాత్రం. విగ్రహాలకు అభిషేకం చేసుకోండి. లేదు పుట్ట దగ్గర పాలు పోయాలి, చిన్న ప్రమిద తీసుకొని బయట దాంట్లో పెట్టండి. అదే మాట్లాడుకుంటున్నాను నేను చాలాసార్లు. నాగుల చవితి వచ్చినా, నాగపంచమి వచ్చినా పసుపు కుంకాలు తీసుకెళ్ళి మొత్తం చల్లేస్తారు పుట్ట మీద. కోడిగుడ్లు అవును వేసేస్తుంటారు. గురుగారు. కోడిగుడ్డు పగలగొట్టి లోపల పోస్తారు, పాలు పోస్తారు. నాన్న అందరికీ తెలిసిన వ్యవహారమే.
కోడిగుడ్డు పగలగొట్టిన తర్వాత ఒక 5 నిమిషాలు ఉంటే ఏమవుతుంది నాన్న? నీసు వాసన వస్తుంది. వాసన ఏంటి మొత్తం గమ్ములాగా అతుక్కుపోతుంది అవును, కదా. అవును. లోపల సర్పం ఉంది, దేవత అని చెప్పి మన భావనతో చేస్తూ కోడిగుడ్డు పగలగొట్టి లోపల పోస్తే దానికి ఉండేటువంటి నివాసం మొత్తం పోతుంది కదా. గురుగారు ఇక్కడ ఈ మీ సమాధానం విన్న తర్వాత ప్రతి ఒక్కరికి వచ్చే ప్రశ్న, అసలు నాగుల పంచమికి లేకపోతే చవితికి గుడ్లు వేయచ్చా? అసలు గుడ్లకి సంబంధం లేదు నా. హ్మ్. లేని దాన్ని ఇక్కడ ఎట్లా ఉంటుందంటే, నీకు పుట్టే నాకు పుట్టే అర్ధరాత్రి పుట్టి అందరికి పుట్టే అని. అవును. అవునా? ఆ, పక్కవాడు ఎందుకు చేస్తున్నాడో సంబంధం ఉండదు, పక్క పక్కవాడు వాడు చేసేది చేసే- మనం చేసేద్దాం. అవును. మనలో దాంట్లో నిగూఢంగా ఉన్నటువంటి ఒక అర్థం కానీ, మూలంలో ఉండేటువంటి పరమార్థం కానీ తెలుసుకోకుండా మనం చేసేస్తున్నాం, పక్క వాళ్ళని ఫాలో అయిపోతున్నాం. అందుకని మన వాళ్ళని కొంతమంది చాలా మంది తక్కువగా చూస్తుంటారు. ఎందుకంటే ఒక రాయి పెట్టి పసుపు కుంకుమ చల్లేసి ఒక కొబ్బరికాయ కొట్టేసి 2 అగరబత్తిలు పెట్టేస్తే నువ్వు దండం పెట్టి వెళ్ళావు అనుకో, నీ తర్వాత అది ఏంటని ఆలోచించి నేను కూడా దండం పెడతా. అవును. నా తర్వాత ఇంకొకడు, నా తర్వాత ఇంకొకడు, ఆ తర్వాత ఇంకొకడు, ఆ తర్వాత ఇంకొకడు, అలా అందరూ దండం పెడుతూనే ఉంటారు. అసలు ఆ రాయా లేకపోతే విగ్రహమా, శక్తి గలదా లేదా ఏంటనేది ఎవ్వరికి ఆలోచన ఉండదు. అవును. అలా గుడ్డిగా ఫాలో అవ్వమని కదా చెప్పలేదుగా మన శాస్త్రం. ఎక్కడ మూలంలో ఏముందో తెలుసుకోమని చెబుతుంది. అసలు గుడ్డుకి పాముకి సంబంధం ఏంది సో నాన్న? పాలు పోయడానికి కారణం అంటే మీరు చెప్పడం జరిగింది. కానీ గుడ్డు ఎందుకు వేస్తున్నారు అనేది ఎవరికి ఎవరికి తెలియదు. అసలు అర్థం పడతానే అవును. వ్యవహారం అది. దాన్ని తీసుకొచ్చి గుడ్లు పోసేస్తుంటారు. అది నిజంగానే లోపల సర్పం ఉందనుకున్నాను నాన్న. మనం పోసేస్తాం, వెంటనే పైకి రాలేదు, ఎండకి ఈ వేటికి మొత్తం ఆరిపోతుంది, పాము అక్కడ అతుక్కుపోతుంది దానికి. దానివల్ల దానికి నష్టమా లాభమా? నష్టం. వాటిని పూజ చేస్తే మనకి ఫలితం దొరుకుతుంది అనుకున్నప్పుడు కష్టపడితే ఇబ్బంది పెట్టి కష్టపడితే ఎంత కూడా ఆ కష్టాలు మనకు రావా? వస్తాయి గురుగారు. అందుకని చూడండి, పాముని చంపొద్దని చెప్తాం, అవును. అవునా? పాముని చంపకుండా ఎట్లుంటామండి? అసలు పాము జోలికి మనం పోతే పాము మన జోలికి వస్తుంది, లేకపోతే రాదు. అవి వాటి రక్షణ కోసం మనల్ని కాటు వేయడానికి వస్తాయి కానీ మనం వాటి జోలికి పోకపోతే, ఇప్పుడు మన గుడి ఉంది, మన మన అమ్మవారి అవును. గుడి ఉంది, మొన్నటి దాకా పూజారి గారు పెద్ద ఆయన కూర్చుంటారు, అట్లా కూర్చుంటే ఆయన కాళ్ళ మీద నుంచి పోయేది, అవును, ఆ రోజు కూడా చెప్పారు గురుగారు. సర్పాలు పోతుంటాయి, అక్కడంతా తిరుగుతూ ఉంటాయి మనకి. దాని ఒక్కళ్ళకి ఇబ్బంది పెట్టిన ఇదైతే కలగలేదు నాన్న. సో ఇక్కడ ముఖ్యంగా మనం దేనికైతే పూజ చేస్తే ఫలితం కలుగుతుందని చెప్తున్నామో వాటిని ఇబ్బంది పెట్టడం వల్ల ఇంకా కష్టాలు ఎక్కువ అవుతాయి. పాముల్ని చంపడం కూడా మహాపాపం. పామును చంపిన ఇంట్లో సర్పదోషాలు అధికమవుతాయి. తద్వారా రాబోయే భవిష్యత్ తరాల్లో కుటుంబం వృద్ధి ఆగిపోతుంది, మగపిల్లలు పుట్టడం ఆగిపోతుంది, సంతానం కలగడం ఆగిపోతుంది. అంత దేనికి నాన్న, ఒకళ్ళు జంట పామును చంపారు నాన్న, నాకు తెలిసిన వాళ్ళు. హ్మ్. 2 పెనవేసుకుంటున్న సమయంలో చంపేశారు. వాళ్ళ మిసెస్ గర్భిణీగా ఉండడం, పిల్లలు పుట్టడం, తోక కింద కాళ్ళంతా కూడా తోక భాగంలాగా పుట్టడం, చనిపోవడం, పుట్టడం చనిపోవడం, పుట్టడం చనిపోవడం, ఇట్లా 9 మంది చనిపోయారు. వాటి రోజున ఆ వంశం లేదు. ఓ. 9 మంది పిల్లలు ఇట్లా పుట్టి చనిపోయారు. ఇంకా ఆ వంశం లేదు వాటి రోజున. అంటే పాముని చంపడం అనేది ఎంత పాపమో చూడండి. అలాంటిది మనం పుట్టలో గొడుగుడ్డు పోసినా దానికి హింసకి దారే కానీ అవును. వేరే మార్గం లేదు కదా. అట్లా ఆ విధంగా కూడా తప్పనిసరిగా ఎక్కడ కోడిగుడ్లు పగలగొట్టు పోయటాలు, పసుపు కుంకాలు మన మీద పసుపు కుంకాలు వేస్తే ఊరుకుంటామా మనం? లేదు. పసుపు కుంకాలు అలంకరణార్థం కొద్దిగా పసుపు బొట్టు కుంకుమ పెట్టడానికి. అవును. బొట్టు పెట్టడానికి వాడాలి. పాలు కూడా పుట్టలో పొయ్యొద్దు, చక్కగా ప్రమిదలు పెట్టేసి పెట్టండి. నిజంగా మీరందరూ వెళ్ళిన తర్వాత ప్రశాంతంగా ఉంటే దానికి ఆకలి వేసినా దాహం వేసినా చక్కగా వచ్చి పాలు తాగేసి వెళ్ళిపోతుంది. అవును. అంతేగాని అరే మన ఇంట్లో పాలు ఉన్నాయి కదా అని చెప్పి లీటర్ గుమ్మరిస్తూ ఉంటే పుట్ట మొత్తం కరిగిపోతుంది. పుట్ట మీద కూడా గురుగారు పసుపు కుంకుమని ఇష్టం వచ్చినట్టుగా జల్లేస్తూ ఉంటారు. అదే కదా నాన్న. అసలు ఎక్కడ రంధ్రం ఉంది లోపల, ఎక్కడ పాము బయటకు వచ్చే ఇది కానీ ఉన్నా లేకపోయినా ఆ పద్ధతి, ఆ సాంప్రదాయం అనేది మనకు ఉంది కాబట్టి కొంచెం ఏ విధంగా పూజించాలి అంటే మీరు ఏం చెప్తారు ఆ రోజు? ఇక్కడ పుట్ట మన్ను చాలా ఏది చాలా శక్తివంతమైనది. అవును. పూర్వకాలంలో పిల్లలు పుట్టకపోతే కూడా పుట్టమన్ను తీసుకొచ్చుకొని బొట్టు పెట్టుకునేవాళ్ళు. ఆరోగ్యం బాగాలేకపోయినా. అవును. చెవుడు ఉన్నా, ఏనా మైండ్కి సంబంధించినటువంటి రోగాలు ఉన్నా ఈ చెవులకి పుట్టమన్ను తీసుకొచ్చుకొని ఇప్పటికి మనం ఇప్పటికి పుట్ట పెట్టుకుంటాం దగ్గరికి వెళ్తే ఆ పుట్టమన్ను తీసుకొని చెవులకు పోసుకుంటాం మనం. అవును. అవునా? అంటే ఇక్కడ జ్ఞాన సంబంధమైనటువంటి నరాలు మొత్తం ఉంటాయి నాన్న. ఆలోచనకు సంబంధించినటువంటి నరాలు మొత్తం ఈ చెవికి లింక్ అయి ఉంటాయి. దీని ద్వారా అందుకనే ఆడవాళ్ళకి చెవులు ఎందుకు కుట్టాలి, మగవాళ్ళకు ఈ ఉపనయనం అప్పుడు మా బ్రాహ్మణులలో కూడా చెవులు ఎందుకు కుట్టించుకుంటాము అంటే ఇక్కడ గంగా జ్ఞానం పుట్టేటువంటి స్థానం, అది పవిత్రత. అంతేకాకుండా ఈ లోహం వల్ల, సువర్ణం వల్ల యాక్టివేట్ అవుతుందనే ఒక నమ్మకంతో చేస్తాం. ఓకే. అలాంటి చోట ఈ పుట్టమన్ను పెట్టడం ద్వారా కూడా మంచి యోగం ఉంటుంది. పుట్టమన్ను ఉండాలి అంటే దాని మీద పాలు పోసేసి మొత్తం పోస్తూ ఉంటే అది మొత్తం కరిగిపోతే ఇంకే ఉంటుంది? అవును. పుట్ట లేదు, అక్కడ దేవుడు పాము లేదు. అవునా?
నువ్వేమో నాగుల చవితి రోజున నాగుల పంచమి రోజున ఓ పసుపు కుంకాలు చల్లి సమ్మూరు తల్లిలాగా తయారు చేస్తావు, కొడుగుడ్డు పోసేస్తావు, పాలు పోసేస్తావు, అంతా చేస్తావు. మరుసటి రోజు పాము కనపడితే కొట్టేసి చంపేస్తావు. అవును ఎంతవరకు కరెక్ట్ అది? తప్పు కదా, అవును అవునా? అలా పాముని హింసించిన వాళ్ళు, చాలా కష్టాలు పడుతున్న వాళ్ళు ఇప్పటికీ చాలా మంది ఉంటారు. ఇంకోటి కూడా చెప్తాను, ఇప్పుడున్నటువంటి ఇన్ని కోట్ల మంది జనాభాలో అందరికీ సర్పదోషాలు ఉన్నాయి. ఉన్నాయి గురుగారు. అవును ఎక్కడి నుంచి వచ్చినాయి? మన పూర్వీకులు తెలుసో తెలియకో పొలాలు ఉండే సమయాల్లో ఈ గడ్డి మామూల దగ్గర ఇక్కడ పాములు కనపడితే చంపేసి వాటి పాపం మన ఖాతాలో పడ్డాయి కాబట్టి అది వంశ పరంపరగా వస్తూనే వస్తూనే ఉంటుంది, ఉన్నాయి. వస్తూనే ఉంటుంది, అనుభవిస్తూనే ఉంటారు. అది వంశం స్టాప్ అయిపోవడానికి కారణాలు అవుతుంది. ఉమ్, కాబట్టి పసుపు కుంకాలు ఎక్కువ చల్లవద్దు, పాలు ఎక్కువ పొయ్యవద్దు, కోడిగుడ్లు వేయవద్దు, అగరబత్తీలు వెలిగించి నెత్తిన పెట్టవద్దు, పుట్ట మీద కూర్చోవద్దు. కర్పూరం వెలిగించేసి కూడా అక్కడ పెడతారు నాన్న, అవును గురుగారు. అవునా? కర్పూరం వెలిగించి మన చేతులు పెడితే ఎట్లుంటుంది? కాలుద్ది. తప్పు కదా, పాపం కదా. ఇవన్నీ అనాచారాలని ఆచారంగా తీసుకొస్తున్నారు. పక్కవాడు చేస్తాడు, మనం చేస్తామంటే అర్థం పర్థం లేనటువంటి వ్యవహారం. నీవు తెలుసుకున్నప్పుడు పక్కవాడిని ఎడ్యుకేట్ చేయి. అరే అలా చేయకూడదు నాయన, ఇట్లా చెప్పారు, ఇట్లా చేస్తే పాపంట అని చెప్పి చేయాల్సింది పోయి, వాడు చేశాడు కదా మనం చేస్తే వచ్చింది, పోతే పోయింది, పసుపు కుంకుమ మీద కాస్త పుణ్యం ఎక్కువ వస్తుందేమో అని చేస్తున్నాడు. కానీ మంచి చెప్పింది మాత్రం మైండ్కి ఎక్కించుకోవటంలా. దయచేసి పొద్దున్నే స్నానం చేయటం, తల స్నానమే, తలంటూ స్నానం కాదు ఇక్కడ, తల స్నానం చేయటం. తెల్లవారుజామున చక్కగా తల స్నానం చేసి ఇంట్లో దీపారాధన చేసుకొని పూజ చేసుకొని, చలిమిడి అంటాం. అవును గురుగారు. చలిపిండి అంటారు, చలిమిడి అసలు పేరు, దాని పేరు. మనం బియ్యపు పిండిలో బెల్లం వేసుకొని చక్కగా మెత్త కలుపుకొని దాని బియ్య పిండి మన చలిపిడి తయారు చేసుకోవడం. అలాగే వడపప్పు, పానకం. ఉమ్, దీంతో పాటు తప్పనిసరిగా స్వామివారికి పెట్టవలసినటువంటి నివేదన ఏంటంటే నువ్వులు, సజ్జలు, నువ్వులు, ఉండ. నువ్వులు అవును. బెల్లం కలిపి చేస్తాం కదా, అవును గురుగారు. అది సజ్జలు. ఉమ్, సజ్జలు తప్పనిసరిగా స్వామివారికి చాలా విశేషమైనటువంటి ఆయనకి. కాబట్టి దాంతో అంటే ఆయన పుట్టడమే రెల్లు గడ్డిలో పుట్టాట, అందుకనే స్కందుడు అని పేరు ఆయనకి. ఉమ్, రెల్లు గడ్డిలో పుట్టాడు ఆయన. ఆ రెల్లు గడ్డి చుట్టూ ఏమున్నాయి ఆయన పుట్టిన సమయంలో అంటే ఈ సజ్జల పంట వేసి ఉంది. అందుకని మొట్టమొదటిగా ఆయన వాసన చూసిందే సజ్జ పంట. సజ్జ పంట. కాబట్టి సజ్జలు తప్పనిసరిగా స్వామివారికి నివేదన పెట్టడం అనేటువంటిది చాలా విశేషం. ఏది మిస్ అయినా అది మిస్ అవుద్దని చెప్తాను నేనైతే. తప్పనిసరిగా సజ్జల ముందు రోజు తెచ్చుకోవడం, నానబెట్టుకోవడం, పొద్దున్న నానబెడితే మనం గుడికి వెళ్ళే సమయానికి చక్కగా రెడీ అయిపోతే ఆ సజ్జలు, అలాగే తెల్ల నువ్వులతో పాటు బెల్లం కలిపి మెత్తగా దంచితే మనకి చిమ్మిరి అంటాం దాన్ని, అవును గురుగారు. నువ్వుల చిమ్మిరి అంటాం. నువ్వుల చిమ్మిరి, సజ్జలు, పానకం, వడపప్పు, దాంతో పాటు కొద్దిగా పాలు, ఈ కోడిగుడ్లు లేవు ఇక్కడ దీంట్లో, ఉమ్, సజ్జ కొద్దిగా పాలు, దాంతోపాటు ఒక పండు, ఇవి నివేదన పెట్టి స్వామివారికి కొద్దిగా పాలు ఇవన్నీ కూడా ఏం చేస్తాము అంటే 2 ప్రమిదలు తీసుకుంటే నాన్న, కొద్దిగా సజ్జలు, కొద్దిగా చిమ్మిరి, పానకం, వడపప్పు ఇవన్నీ అన్ని కూడా ఒక ప్రమిదిలో వేసి ఒక చిన్న ప్రమిదిలో కొద్దిగా పెట్టేసి, కొద్దిగా పాలు పెట్టేసి, పూజ అంతా అయిపోయిన తర్వాత అక్కడ పెట్టేసి వస్తే మిగిలింది ప్రసాదంగా మనం తినాలి. అవును. ఎవరైతే సంతానం లేకుండా బాధపడుతున్నారో, ఎవరైతే వివాహం కాకుండా బాధపడుతున్నారో, ఎవరైతే ఆర్థికంగా ఎదుగుదల లేకుండా బాధపడుతున్నారో, ఎవరైతే వ్యాపారంలో నష్టపోతున్నారో, ఎవరైతే వాళ్ళ జీవితంలో అనుకున్న పనులు ఎక్కడా ముందుకు వెళ్లకుండా ఆగిపోతున్నాయో, వాళ్ళు నాగుల పంచమి రోజున, శ్రావణ మాసంలో వచ్చేటువంటి నాగుల పంచమి రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ప్రీతిగా స్వామివారికి చక్కగా పూజ చేసుకొని, పుట్ట దగ్గర పాలు అవన్నీ పెట్టి, ఇంటికి వచ్చిన తర్వాత మరలా తీర్థం ప్రసాదం తీసుకొని, ఆ రోజు ఉండగలిగితే ఉపవాసం చేసుకొని రాత్రికి భోజనం చేయటం. లేదు ఇంకా రాత్రి కూడా ఉండగలుగుతామంటే మరుసటి రోజు ప్రొద్దున ఉమ్, షష్ఠి వస్తుంది. గుర్తుపెట్టుకోండి, నాగుల పంచమి రోజున షష్ఠి వస్తుంది. షష్ఠి మరుసటి రోజు వస్తుంది. షష్ఠి అంటే ఎవరిది మళ్ళీ ఇష్టమైన రోజు? సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిది. ఉమ్, ఆ రోజున ఒక బ్రహ్మచారిని పిలవండి భోజనానికి ఇంటికి. అది మీ కులం వాళ్ళని మీరు పిలుచుకుంటారా, ఎవరిని పిలుచుకుంటారా, అది మీ అవకాశం. ఎవరైనా ఒకరు. ఒక బ్రహ్మచారిని పిలిచి నాగుల తుండు అని ఒకటి అమ్ముతారు నాన్న బయట, ఎక్కడ మన పూజా పూజా స్టోర్స్ స్టోర్ వాటిలో, లో. క్లాత్ స్టోర్స్ అమ్ముతారు. రెడ్ కలర్, ఉమ్, ఇంకా క్లియర్ గా చెప్పండి, జనసేన వాళ్ళ టవల్ ఓకే. రెడ్ కలర్ ఉంటుంది కదా, రెడ్ అండ్ వైట్ ఉంటుంది కదా, అవును. ఆ టవల్ బ్రహ్మచారికి ఇచ్చి ఒక విభూతి పండు ఉమ్, ఒకటి పిల్లవాడికి దానం ఇచ్చేసి, చక్కగా భోజనం పెట్టి వాడికి తాంబూలం దానం ఇచ్చేసి పంపించండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు సాక్షాత్ బ్రహ్మచారి ప్రియుడు ఆయన. అవును గురుగారు. ఉమ్, ఆయన బ్రహ్మచారి ప్రియుడు. ఆ రూపంలో, అందుకనే చిన్న పిల్లల్ని చూడంగానే మనం బాలసుబ్రహ్మణ్య స్వామిలా ఉన్నవరా అంటాం, అవును. కళగా ఉంటే, అవునా? ఉమ్, కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి పిల్లలంటే చాలా ఇష్టం. కాబట్టి ఆ పిల్లల్ని బ్రహ్మచారిని పిలిచి చక్కగా భోజనం పెట్టి తాంబూలం ఇచ్చేసి వాళ్ళని సంతోషపరచండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అనుగ్రహంతో, స్కందుడు అనుగ్రహంతో
పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది మన ఇంట్లో, అన్ని రకాల కోరికలు తీరుతాయి. గురుగారు ఒకవేళ నెలసరి వచ్చిన 5వ రోజు 4వ రోజు వెళ్ళి పాలు పోయొచ్చా, పంచమి చేయొచ్చా అంటే ఏం చెప్తారు? తప్పనిసరిగా నాన్న, 4వ రోజు పనికిరాదు. చాలా మంది చేస్తున్నటువంటి తప్పులు. మంచి ప్రశ్న ఇది, చాలా మందికి అవసరమైన మా అవును. విషయం కూడా. 3వ రోజు రాత్రికి స్నానం చేసేసాం, స్నానం చేసేసా. అవును. 4వ రోజు పొద్దునే స్నానం చేసాం, 5 స్నానాలు అయిపోయినాయి అని చెప్తారు. ఒకటే రోజు 10 స్నానాలు చేయి, పోయేది ఉంది ఇంకా. ఉమ్. 5 రోజునే 10 స్నానాలు చేసి అయిపోయింది 10 అనుకుంటే అయిపోయింది రోజులు కదా. అయిపోతుంది. అవును. మరి అట్లెందుకు కదా. ఇక్కడ ధర్మం ఏంటి అంటే 4వ రోజు కూడా పనికిరాదు. 5వ రోజు తప్పనిసరిగా చక్కగా తలస్నానం చేసి పని చేసుకోవచ్చు. ఇప్పుడు మా ఇళ్లలో కూడాను 4వ రోజున వడ్డను కూడా మేము తీసుకోం, మా అంతటా మేమే వడ్డించుకుంటాం తప్పనిసరిగా. దేవుడి గదిలోకి రానివ్వం, ఇంట్లోకి వస్తారు, వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటుంటారు తప్పితే ఏ రకమైనటువంటి పరిస్థితి ఉండదు. 5వ రోజున తలస్నానం చేసిన తర్వాత చక్కగా చేసుకోవచ్చు. కానీ 4 రోజులు 3 రోజులు అయిపోయింది 4వ రోజు చేసేసుకుంటాం, ఇవి తప్పు, చేయకూడదు. దానివల్ల మనం చేసినటువంటి దానికంటే కూడా వికటించడం ఎక్కువగా ఉంటుంది. ఇంకా కాబట్టి పాపం మూట కట్టుకోవడం మనకు తెలిసి అవకాశాలు తెలిసి. ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఒకటి చెప్తాను నాన్న, ఆడవాళ్ళకి గురించి ఇది కొంచెం గుప్తంగా ఉండేటువంటిది, గౌప్యంగా ఉండేటువంటి విషయం కాబట్టి ఆడవాళ్ళకి అర్థమైపోతుంది వ్యవహారం అవును. ఏంటనేది. 4వ రోజు ఎందుకు రాకూడదు అనేటువంటిది కూడా అవును, తెలుసు. అర్థం చేసుకుంటారు మహిళా మనులంతా కూడా, మన స్త్రీమూర్తులంతా కూడా. కాబట్టి దయచేసి ఇది అర్థం చేసుకోండి. దీంతో ఇంకొక విషయం కూడా చెప్తాను నాన్న, దీనికి సంబంధం లేనటువంటి విషయమే కానీ, ఆడవాళ్ళు రజస్వల సమయంలో, నెలవారీ సమయంలో దయచేసి ఏ శుభకార్యాలు కూడా వెళ్ళవద్దు. ఉమ్. ఇది నేను విన్నవిస్తున్నాను. పెళ్ళైన దంపతులకి అక్షతలు వేయటం, పిల్లల పుట్టినరోజులకు వెళ్ళి అక్షతలు వేయటం, ఇలాంటి వేరే వాళ్ళ ఇళ్లలో ఫంక్షన్లకి అలా ఉండి వెళ్ళి వాళ్ళకి భవిష్యత్తులో కలిగేటువంటి కొన్ని రకాల బాధలకు మనం కారణం కొని కావద్దు. తెచ్చుకో. ఓకే. మనం కారణం కావద్దు ఉమ్. దయచేసి. అలా ఉండి నిజంగా చాలా చోట్ల చూస్తుంటా పెళ్ళిళ్ళలో కూడాను అలా ఉండి కూడా వచ్చి అక్షతలు వేస్తూ ఉంటారు. అవి తర్వాత తెలిస్తే చాలా బాధేస్తుంటుంది. పెళ్ళి అంటే శుభకార్యం, వెళ్తాం అవును. చక్కగా ఇంటికి వస్తాం, మామూలుగా ఏదో మన పనులు మనం చేసుకుంటాం. ఇట్లాంటివి అక్కడ వాళ్ళకి- కలిసినప్పుడు అవి చాలా పాపం అనిపిస్తున్నాను. ఏమో పెళ్లికి వచ్చిన వాడు అక్కడ అక్షతలు వేసేసి అక్కడి నుంచి ఏదైనా గుడికి వెళ్తాడేమో, వాళ్ళని కూడా నువ్వు అపవిత్రం చేసినట్టుగా అక్కడికి వచ్చి, వాడు ఏదైనా అవును. క్షేత్రానికి వెళ్తూ పెళ్లిలో కనబడి వెళ్ళిపోదామని వచ్చాడేమో, క్షేత్రానికి వెళ్ళేవాడిని నువ్వు అపవిత్రం చేసినట్టేగా. కాబట్టి అట్లాంటి పాపాలు మనం మూట కట్టుకోవాలి. పెళ్లి మండపాన్ని మనం ఆలయంగా చూస్తూ ఉంటాం చూస్తాం. కదా గురుగారు. సీతారాముల మండపం ఉంటాం కదా అవును. నాన్న, సీతారాములు ఆశీర్వదిస్తాం. అసలు చెప్పులు అక్కడ వేసుకుని ఉంచి మండపం మీదకి వెళ్ళం కదా గురుగారు. వెళ్ళం. ఇప్పుడు అక్షతలు వేసేవాళ్ళు కూడా మన చాగంటి వారు కూడా అదే చెప్తారు కదా, అవును. బూట్లు వేస్తుంటే అక్షతలు వేస్తుంటే ఏమని ఆశీర్వదిస్తారు, ఏమని చేస్తారు చెప్పండి, తప్పు కదా. కాబట్టి అలాంటి శుభకార్యాలకు కూడా దయచేసి ఇలాంటి ఋతుక్రమ సమయంలో ఆడవాళ్ళు వెళ్ళొద్దమ్మా, మీకు దండం నమస్కారం చేసి చెప్తున్నా. లేనిపోని వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళకు వచ్చేటువంటి కష్టాలకి మీరు కారణమయ్యి ఆ పాపాన్ని మీరు మూట కట్టుకోవద్దని చెప్తాను. గురుగారు ఒకవేళ ఆ నెలసరి వచ్చినప్పుడు కూడా మేము ఆ రోజు పవిత్రమైన రోజుని మిస్ అయిపోయాము అన్న వాళ్ళు ఏం చేయొచ్చు అంటారు? ఏమైనా చేయొచ్చా? నన్ను ఒకటి చెప్తానన్న, పవిత్రమైనటువంటి రోజున మిస్ అవుతున్నాం, మరో వచ్చే సంవత్సరం వస్తుంది మనకి, దాంట్లో అనుమానమే లేదు. అలాగే మీకు ఇబ్బంది మొత్తం అయిపోయిన తర్వాత 5 రోజు స్నానం చేసిన రోజున చక్కగా మనస్ఫూర్తిగా పూజ చేసుకోండి మీరు. ఉమ్. అవునా? అది ఒకటే చెప్తానన్న, పతియే ప్రత్యక్ష దైవం. అవును. పవిత్రమైనటువంటి రోజు వెళ్ళిపోయింది అనుకుంటున్నావు, ఆ మరుసటి రోజు నువ్వు పతికి పూజ చేయి, భర్తను ప్రేమగా చూసుకో, ఆయనే దేవుడు అనుకుని పూజ చేసుకో. సార్ భగవంతుడు ఆయనలోనే ఉన్నాడు కదా, నీకు కావాల్సినవన్నీ చూసేవాడు ఆయనే కదా, నీకు ఎన్నో పూజలు చేసేవాడు కాబట్టి అన్నీ చూసేటువంటి భర్తను నీకు కానుక ఇచ్చాడు, అవును. ఆయన రూపంలో వచ్చాడు నీకు. కాబట్టి ఆయనకి పూజ చేయి చక్కగా. కావాలంటే లేదు భగవంతుడికే పూజ చేసుకోవాలి, ఆ మరుసటి రోజైనా పూజ చేసుకోవడం తప్పులేదు నాన్న. మనసు ప్రధానం ముఖ్యంగా. అట్లానే మన ఇంట్లో ఉండేటువంటి వాతావరణం కూడా, ఇక్కడ మానసికంగా కూడాను ఆడవాళ్ళు కొంత ఇబ్బందిలో ఉంటారు ఆ అవును సమయంలో. గురుగారు. శరీరంతో పాటుగా మానసికంగా కూడా ఇబ్బందులు. ఒక రకమైనటువంటి ఒక ఇరిటేషన్ లో ఉంటారు. అవును. ఆ ఇరిటేషన్ లో ప్రశాంతత ఎక్కడొస్తుంది నాన్న? ఎప్పుడు ఏ సమయానికి ఏ విధంగా మారుతారో కూడా చెప్పలేదు తెలియదు. ఆ నాన్న, నెలసరి సమయం. ఇది ఇంకోటి కూడా చెప్తాను నాన్న, సైంటిఫిక్ గా మొన్న నుంచి ప్రూవ్ చేశారు, ఆడవాళ్ళకే కాదు మగవాళ్ళకు కూడా నెలసరి నెలసరి ఉంటుంది. ఉంటుందండి. అవును గురుగారు. అంటే మూడ్ స్వింగ్స్ మారిపోతుంటాయి చూడండి, ఒక్కొక్కడు ఉన్నటువంటి ఇరిటేట్ అయిపోతుంటాడు, అవును. ఒక్కోసారి ఇదే పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తుంటాడు. అది ఆ రకమైనటువంటి ఆలోచన విధానం, ఆ రక్త ప్రసరణ తేడా అనేటువంటిది మగవాళ్ళ శరీరంలో కూడా కూడా కలుగుతుంది. ఉంటుంది. కాబట్టి అలాంటి సమయంలో ఆడవాళ్ళని ఒకటి 10 సార్లు కదిలించామనుకోండి, పోరా విసుగు పుట్టేస్తుంటాయి, గొడవలు వస్తుంటాయి. అందుకనే చక్కగా ప్రశాంతం ఒక పక్కన కూర్చుంది అనుకోండి, ఏ గొడవ ఏ ఉండదు. గొడవ లేదు, మౌనైనా కలహం నాస్తి. అవునా?
చక్కగా ఇంకా ఈ 4 రోజులు కూడా వీడే సేవ చేస్తుంటాడు. ఏం కావాలన్నా వడ్డించాలన్నా, మంచినీళ్ళు కావాలన్నా, ఏమైనా తెచ్చి పెట్టాలన్నా వీడే సేవ ఇంకా చేస్తుంటాడు. ఇద్దరి మధ్య దాంపత్యం ఇంకా బాగుంటుంది. ఇంకా సంతోషకరంగా అవును. ఉంటుంది. కాబట్టి ఇట్లాంటివన్నీ కూడా సైంటిఫిక్ గా మన వాళ్ళు చాలా దూరం ఆలోచించి ఇట్లాంటివన్నీ కూడా పెట్టారని చెప్తారు. అవును. గురుగారు నిజంగానే నాగపంచమి గురించి ఎన్నో తెలియని విషయాలు మాతో పంచుకున్నారు. ధన్యవాదాలు గురు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.